హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం గెంటింగ్ ఐలాండ్కి వెళ్ళే కేబుల్ కార్ స్టేషన్లో ఉన్నాము. ఇదే కేబుల్ కార్ అండి. ఈ కేబుల్ కార్ స్లో అవుతాయి, రన్నింగ్లోనే కేబుల్ కార్ ఎక్కాలి. ఈ కేబుల్ కార్స్ రన్నింగ్లోనే ఉంటాయండి. ఇందులో 6 మెంబర్స్ వరకు ప్లేస్ ఉంటుంది. గెంటింగ్ ఐలాండ్ నుండి రిటర్న్ వచ్చేవి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి కేబుల్ కార్స్. ఈ కేబుల్ కార్స్లో గ్లాస్ ఫ్లోర్ కూడా ఉంటుందండి, అంటే అది కింద ఉంటుందన్నమాట. కింద నుండి కూడా మనకి వ్యూ ఉంటుంది. నార్మల్గా అయితే మనకి సైడ్స్ మాత్రమే గ్లాసెస్ ఉంటాయి. ఇది మొత్తం జర్నీ 10 to 15 minutes ఉంటుందండి. ఇప్పుడు మనం చైనీస్ టెంపుల్కి వెళ్తాము. కనిపిస్తుంది కదా, అదేనండి చైనీస్ టెంపుల్. అక్కడ కేబుల్ కార్ స్టేషన్ ఉంటుంది. అక్కడ కేబుల్ కార్స్ స్లో అవుతాయి. టెంపుల్కి వెళ్దాం అనుకునే వాళ్ళు అక్కడ దిగుతారు, రిటర్న్లో అయినా దిగచ్చు. మేము వెళ్ళేటప్పుడే విజిట్ చేసామండి. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఇదే టెంపుల్ అండి. ఇవి టెంపుల్ పక్కన చుట్టుపక్కల ప్లేసెస్ అన్నమాట. ఇక్కడ హిల్ వ్యూస్ అవి చాలా బాగున్నాయండి. సో టెంపుల్ విజిట్ తర్వాత మళ్ళీ మేము కేబుల్ కార్లో గెంటింగ్ ఐలాండ్ రిసార్ట్స్కి స్టార్ట్ అయ్యాము. అక్కడ ఏంటంటే అవుట్డోర్ థీమ్ పార్క్, ఇండోర్ థీమ్ పార్క్, స్ట్రాబెర్రీ ఫామ్, కెసినో, మాల్, షాపింగ్, రెస్టారెంట్స్, హోటల్స్ చాలా ఉంటాయి. ఇవి కేబుల్ కార్ నుండి వ్యూస్ అండి. సో కనిపిస్తుంది కదండి, అదే గెంటింగ్ ఐలాండ్ రిసార్ట్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇవి థీమ్ పార్క్స్ అన్నమాట. సో మనకి ఇందులోనే ఇండోర్ థీమ్ పార్క్, అవుట్డోర్ థీమ్ పార్క్ అన్ని చాలా గేమ్స్ ఉంటాయండి. సో అదే కేబుల్ కార్ స్టేషన్ అండి. అక్కడ కేబుల్ కార్ స్లో అవుతుంది. సో అక్కడ దిగేసి మనం లోపలికి వెళ్తాం. సో లోపల ఇలా ఉంటుందండి. ఇది మ్యాప్ అండి. ఏ ప్లేస్కి వెళ్ళాలో ఆ ప్లేస్కి మనం డైరెక్షన్ చూసి వెళ్ళొచ్చు అనమాట. మేము జస్ట్ 1 డేకే వెళ్ళామండి. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వచ్చేసాము. నార్మల్గా అయితే స్టే చేస్తారు అక్కడ. సో ఇవన్నీ చూడాలంటే టైం పడుతుంది. సో మేము మళ్ళీ రిటర్న్ ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. ఎక్కడైతే ఎక్కామో ఆ కేబుల్ కార్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు దారిలో వ్యూస్ అన్నమాట ఇవన్నీ. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.